ஒரு மகிழ்ச்சியான செய்தி. இதயம் நல்லெண்ணெயின் விலை லிட்டருக்கு ரூபாய் 105 குறைஞ்சிருக்கு. செப்டம்பர் 2023ல 1 லிட்டர் இதயம் நல்லெண்ணெயின் அதிகபட்ச விலை ரூபாய் 503. ஆனா இப்ப 1 லிட்டர் இதயம் நல்லெண்ணெயின் விலை ரூபாய் 398 மட்டும்தான் தமிழ்நாட்டுல. அப்ப இனிமே எல்லாரும் இதயம் நல்லெண்ணெய் வாங்கலாம் இல்ல? కోట్లాది మంది హిందువులు అత్యంత పవిత్రంగా నిత్యం స్మరించే గోవిందనామాల్ని, అన్నమయ్య కీర్తనల్ని, అన్నమయ్య సాహిత్యాన్ని ఈ మధ్య కొందరు తమ యూట్యూబ్ ఛానల్స్లో, సినిమాల్లో వాటిని ర్యాప్ సాంగ్తో జోడించి భక్తుల మనోభావాలు బాధపడే విధంగా వివరిస్తున్నారు. తోలు తీస్తాం జాగ్రత్త. తమాషా అనుకుంటున్నారా? వెంకటేశ్వర స్వామి గోవిందనామాలు అంత పవిత్రంగా ఉదయం నిద్ర లేస్తే స్వామివారి నామంతో నిద్ర లేస్తున్నటువంటి హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈరోజు డీడీ నెక్స్ట్ లెవెల్ అంట ఆ బృందం ర్యాప్ సాంగ్లో దాదాపు ఉన్నటువంటి 3 నిమిషాల పాటలో దాదాపు 1.5 నుంచి 2 నిమిషాలు స్వామివారిని గోవిందనామాల్ని అసహ్యంగా వారు దాంట్లో జోడించి ఆ సినిమాల్లో తీసుకురావడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. నిన్ననే దీని మీద సినీ బృందానికి లీగల్ నోటీస్ పంపించడం జరిగింది. వెంటనే క్షమాపణ చెప్పి దాని కానీ తొలగించకపోతే వారి మీద 100 కోట్ల రూపాయలకి డెఫర్మేషన్ పరువు నష్టం దావా తీసుకుంటారని చెప్పి మా అడ్వకేట్ అజయ్ ద్వారా వారిని హెచ్చరించడం జరిగింది. ఇదేమి రాక్షసానందమో నాకైతే అర్థం కావట్లేదు. వారికి ధైర్యము దమ్ము ఉంటే అన్యమతస్థులకు సంబంధించినటువంటి ఆ దేవుళ్ళు అల్లాను కానీ జీసస్ క్రైస్ట్ కానీ తీసుకొని ర్యాప్ సాంగ్లో పెట్టుకొని ఆ పిచ్చి దాంట్లో కోతి డ్యాన్సులు ఇవన్నీ చేసే ధైర్యం ఉందా వాళ్ళకి? అలాంటప్పుడు ఈ హిందూ సినిమాల జోలికి ఎందుకు వస్తున్నారు? ఇది మంచిది కాదు. తోలు తీస్తాం జాగ్రత్త. మళ్ళీ చెప్తున్నాం, ఇది పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల కాబట్టి నేను దీనికన్నా ఇంకెక్కువ మాటలు లేకపోతున్నా. ఎందుకంటే ఇక్కడ రాజకీయాలు కానీ ఇప్పటికే వారికి నోటీసులు ఇవ్వడం జరిగింది. వాళ్ళ పిచ్చి పరాకాష్ట కానీ పోతే క్రిమినల్ కేసులు ఎదుర్కొనే అవకాశం తొందరలో ఉంది. ఖచ్చితంగా మేము కోర్టుకి ఈడుస్తాం. వారి మీద డెఫర్మేషన్ సూట్ ఖచ్చితంగా చేస్తాం. అంతేకాకుండా నేను టీటీడీ అధికారులతో కూడా మాట్లాడుతున్నా. ఈ గోవింద నామాల్ని టీటీడీ ప్యాటెంట్కి తీసుకోవాలి. ఇప్పుడు టీటీడీ ప్యాటెంట్కి తీసుకొని ఎవరిని ఇట్లా కానీ దాన్ని దుర్వినియోగం చేస్తే వారి మీద ఇమీడియట్గా మన క్రిమినల్ కేసెస్ డెఫర్మేషన్ వెళ్ళే విధంగా టీటీడీ మన ఆడియో వీడియో రైట్స్ మనం ఓన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను రాబో ధర్మకర్తల మండలి సమావేశంలో కూడా నేను దాని మీద 20వ తేదీ జరగబో ధర్మకర్తల మండలిలో కూడా నేను దాని మీద చర్చించబోతున్నాను. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇది యావత్ హిందువులు, యావత్ గోవింద భక్తులు ఖండించాల్సిన అవసరం. నాకు ఈరోజు ఉదయమే తమిళనాడు నుంచి చాలామంది కూడా ఫోన్ చేశారు. అన్న మాకు కూడా చాలా బాధగా ఉందని. బాధపడితే సరిపోదు, పోయి తన్నండి. ఆ పాట రాసిన వాడిని, పాట పాడిన వాడిని, దాంట్లో డ్యాన్స్ చేసిన వాడిని అందరూ తంతే తప్ప వారికి బుద్ధి రాదు. ఏం తమాషా అనుకుంటున్నారా? అక్కడ నుండి ప్రజలు వాళ్ళు పోయి తంతే తప్ప వాడికి బుద్ధి రాదు. కాబట్టి నేనేదో చూశాను ఒక వీడియోలో వాళ్ళు మాట్లాడుతూ దారిన పోయే వాళ్ళందరూ దీన్ని మాట్లాడితే మేము పట్టించుకోము. దారిన పోయేవాడు కాదయ్యా, వెంకటేశ్వర స్వామి భక్తులం మేము, గోవింద భక్తులం. టీటీడీ ట్రస్టీస్లో ఒకడం మేము, ధర్మకర్తల మండలి సభ్యులు మేము మాట్లాడేదానికి, మేము ఇచ్చేదానికి సమాధానం చెప్పాల్సిన నైతిక బాధ్యత నీ మీద ఉంది. నువ్వేదో నిత్యం నువ్వు కొండకొస్తాను, నడిచొస్తాను అంటున్నావు కదా. రా అలిపిరి దగ్గరికి రా, తెలుస్తుంది నీ కథ. రా అలిపిరి దగ్గర అడుగు పెట్టి తెలుస్తుంది. నువ్వు దానికి క్షమాపణ చెప్పకుండా, డిలీట్ చేయకుండా నువ్వు మాకు అలిపిరి దగ్గరికి రా. నీకు గోవింద భక్తుల కథ, వెంకటేశ్వర స్వామి పవర్ ఏమో తెలుస్తుంది. ఇది వాన్ చేస్తున్నా నీకు. నువ్వు వెంటనే క్షమాపణ చెప్పి, గోవింద భక్తులకు క్షమాపణ చెప్పి దాన్ని కానీ డిలీట్ చేయకుండా నేను కొండకొస్తాను, నేను కూడా నడిచిపోతానంటే ఇప్పుడు రా, తెలుస్తుంది. ఇప్పుడు రా, నేను ఛాలెంజ్ చేస్తున్నా. నువ్వు క్షమాపణ చెప్పకుండా అలిపిరి దగ్గర అడుగు పెట్టు, కాళ్ళు ఇంచేస్తాం. తమాజ్ చేస్తున్నావేమి? ఇది తిరుమల కాబట్టి దీనికన్నా ఎక్కువ నేను మాట్లాడలేకపోతున్నాను. మేము గట్టిగా వాన్ చేస్తున్నాం ఆ బృందానికి అన్నిటికీ. భవిష్యత్తులో ఇలాంటి చర్యలు ఉన్న గోవింద నామాల్లో కానీ, మా అన్నమయ్య కీర్తనలు కానీ, వెంకటస్వామి కీర్తనలు కానీ ఇట్లా దుర్వినియోగం చేసి అవహేళనగా, అసహ్యంగా కానీ చిత్రీకరిస్తే జరగబో పరిణామాలు మాత్రం చాలా తీవ్రంగా ఉంటాయి. అది అలిపిరిలో తేల్చుకుందాం. గోవింద భక్తులు అడ్డు చెప్తున్నాం, వెంకటేశ్వర స్వామి భక్తులు అడ్డు చెప్తున్నాం. సెన్సార్ బోర్డు నిద్రపోయారని అనుకుంటున్నాను నేను. సెన్సార్ బోర్డు సభ్యులు నిద్రపోయి వాళ్ళ మీద కూడా క్రిమినల్ కేసు పెట్టబోతున్నారు.
వాళ్ళ మీద కూడా ఎవరెవరు దీంట్లో పాత్రదారులు, సూత్రధారులు, ఎవరెవరు ఉన్నారో లబ్ధిదారులు, ఒకవేళ డబ్బులు తీసుకుని ఉన్న ఇచ్చారేమో, లబ్ధిదారులు, పాత్రదారులు, సంసార కానీ ఎవరైనా సరే దీంట్లో ఎవరు ఈ పవిత్రమైనటువంటి గోవింద నామాల పట్ల నిర్లక్ష్యంగా వివరించి అనుమతినిచ్చారో వాళ్ళ మీద అందరి మీద క్రిమినల్. నేను అదే చెప్తున్నాను, పాట పాడినోడు, లిరిక్స్ రాసినోడు, ఆడి ఎగిరినోడు, ఎగిరించినవాడు, దానికి ప్రొడ్యూసరు, డైరెక్టరు, మొత్తం బృందాన్ని నేను దీంట్లోకి తీసుకురాబోతున్నా. ఖచ్చితంగా నిన్న చెప్పారు వాళ్ళు, మేము కూడా నడిచి వస్తామని. రండి, ఇప్పుడు నడిచి రండి, తెలుస్తుంది. అలిపిరి దగ్గర మీ కథ తెలుస్తా. మీరు క్షమాపణ చెప్పకుండా వస్తే మాత్రం జరగబో పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటుంది. ఇది నేను మళ్ళీ చెప్తున్నా, ఎవరెవరు గోవింద భక్తులు గోవింద నామాల్ని అవహేళన చేశారో వారి మీద మాత్రమే నేను ఈ కఠినమైన వాక్యాలు చేస్తున్నా. దయచేసి గుర్తుపెట్టుకోండి. మా ఎమ్మెల్యే గారు కూడా వారి దృష్టికి తీసుకుని వెళ్ళాను. వారు కూడా ఇప్పుడు మురళి గారు కూడా జరిగినటువంటి ఒకసారి చూపిస్తాను. మహా ఇప్పుడే గౌరవ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి గారు శ్రీవారి దర్శనార్థం వచ్చినప్పుడు గోవింద నామాలని అవహేళన చేస్తూ ఒక సినిమా పాటని రూపొందించినటువంటి విషయాన్ని చర్చించడం జరిగింది. ఇది స్వామివారి భక్తుల్ని అవహేళన చేయడమే. కోట్లాది మంది హిందువుల మనోభావాల్ని వ్యాపారంగా చూడడమే. గోవిందనామాలంటే పవిత్రమైనటువంటి స్వామివారికి సహస్రనామాలు ఉన్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కొలిచే భక్తులు వెంకటేశ్వర స్వామివారిని సహస్రనామాలతో కొలుస్తారు. వాటిని శ్రీవారి నామాలుగా పవిత్రంగా భావిస్తారు. భారతదేశంలో, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో తమిళులకి అత్యంత ఇష్టమైనటువంటి దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి. పురటాసి మాసం వస్తే పుట్టల్లోంచి చీమలు వచ్చినట్టుగా తండోపతండాలుగా వచ్చి తిరుమల శ్రీవారిని, మలయప్పని దర్శనం చేసుకెళ్తారు. అయితే అదే ప్రాంతం నుంచి ఒక సినిమాలో గోవింద నామాల్ని అవహేళన చేస్తూ, అపచారం చేస్తూ తీసినటువంటి పాటని వెంటనే తొలగించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. తమిళనాడు ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాలి. సినిమా అనేది సర్టిఫికెట్ ఆధారంగా ఉంటుంది. ఖచ్చితంగా ఆ సర్టిఫికెట్ ఇష్యూ చేసే ముందు ఆ పాటను తొలగించిన తర్వాతనే సినిమా రిలీజ్ చేసే విధంగా తమిళనాడులో ఉన్నటువంటి సెన్సార్ బోర్డు కానీ, అదేవిధంగా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కానీ చర్యలు తీసుకోవాలి. ఇది ఒక ఆంధ్రప్రదేశ్తో ముడిపడినటువంటి వ్యవహారం కాదు. దక్షిణ భారతదేశంలో అత్యధిక మంది భక్తులు తిరుమల మలయప్ప స్వామి దర్శనం కోసం తమిళనాడు నుంచే వస్తుంటారు. అక్కడ ఉన్నటువంటి భక్తుల మనోభావాలు కూడా దెబ్బతిన్నట్టే. నా ఒరుదా సొన్నా అరువిల్లప్ప, ఉనికి అరువిల్లప్ప, అరువిల్లే పాతుకొబ్బా. వెంకటేశ్వర స్వామితో ఆటలో మంచిది కాదు, ముడియాదు, ఇదెల్లా ముడియాదు. சரியா? ஃபஸ்ட்டு அந்த பாட்டை கட் பண்ணுங்க, அப்புறம் தான் சினிமா ரிலீஸ் பண்ணுங்க. எல்லாருக்கும் வணக்கம்.